హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ అండి. కాకరకాయ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. చూశారు కదా, కాకరకాయ ఎప్పుడైనా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఒక్కోసారి పండిపోతుంది కదా, పండిపోయినాయనుక ఆటోమేటిక్గా మనం కట్ చేసినా అవి సరిగా ఉండవు, టేస్ట్ కూడా అనిపించదు. పండిపోయినప్పుడు తీయగా అనిపిస్తుంది కాకరకాయ. దాని విత్తనాలు మనం తిన్నప్పుడు కూడా కాకరకాయ చాలా తీయగా అనిపిస్తుంది. కానీ పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కర్రీ అయినా ఎప్పుడు అయినా చేసుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడైనా కాకరకాయని ఇలా కట్ చేసుకోవడం ద్వారా నీట్గా అంటే కుక్ అయిద్దండి, అంటే ఉడకడం స్టార్ట్ అయిద్ది. మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవద్దు. కాకరకాయని ఎక్కువ శాతం ఇలానే సర్కిల్గా కట్ చేసుకుంటారు. నేను కూడా అలానే ఫాలో అవుతాను. చూశారు కదా. అలాగనే కూరగాయలు కట్ చేసేది ప్లాస్టిక్ దాని మీద కాకుండా చెక్క దాని మీద కట్ చేసుకోవడం అనేది మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ ముందే మనకి చాలా ప్రమాదకరంగా మారిపోతుందండి ఈ రోజుల్లో. ఇంకోటి చిన్న మ్యాటర్ చెప్పాలంటే, ఈరోజు చిన్న చిట్క, మనం ఏదైనా ఏడి ఫుడ్ని ఏదైనా బాక్స్లో వేయాలని డిసైడ్ అయినప్పుడు మనం ఏడి ఫుడ్ని ప్లాస్టిక్ దాంట్లో వేయడం అనేది అసలు పద్ధతి కాదు. ఎందుకంటే ప్లాస్టిక్లో మనం వేడి వేయడం ద్వారా దానికి ప్లాస్టిక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది, అంటే స్మెల్ అయినా వస్తుంది. కాబట్టి ఏడి ఏదైనా ప్లాస్టిక్లో వేయకండి. దాన్ని చల్లారిన తర్వాత వేసిన సమ్ బెటర్, కానీ ఏడిది అయితే ఇవ్వకూడదు. ఇంకా చెప్పాలంటే అండి, కాకరకాయ తినడం వల్ల ఖచ్చితంగా అయితే డయాబెటిక్ అనేది చాలా తగ్గిద్ది. డయాబెటిక్ అంటే షుగర్ అండి. షుగర్ ఉన్న పేషెంట్లు అయితే కాకరకాయని ఎక్కువగా జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు. అది ఎంత చేదు ఉంటుందంటే అంత చేదుగా ఉంటుంది. అయినా కూర కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ కర్రీలో వంకాయ కాకరకాయ అండి. చాలా అంటే ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. కొంతమంది అయితే బెల్లం వేసుకొని చేసుకుంటారు. నేనైతే బెల్లం వేయను, మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఎలా చేస్తానో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకో చిన్న మ్యాటర్ అండి, నిన్నైతే ఒక ఆమెకైతే డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేసేప్పుడు పాపం ఆల్రెడీ ఆమెకి 2 ఆడపిల్లలంట, సిజేరింగ్ అండి. ఇంకో తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టిందండి. యాక్చువల్గా చెప్పాలంటే పాప చాలా అంటే చాలా అందంగా ఉందండి. నాకైతే భలే నచ్చింది. నాకబ్బా, ఇలాంటి పాప నాకు పుట్టలేదే అని అలా అనిపించింది నాకు. అసలు చాలా అందంగా ఉందండి. నిజంగా ఆడపిల్లలు పుట్టకతోనే అందగత్తెలు అనేది నాకు నిన్న బాగా క్లియర్గా అర్థమైంది. చూశారు కదా, కాకరకాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో. దీన్ని అయితే మనం ఏం చేయాలంటే కళ్ళుప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా పిసుక్కోవాలండి. చూశారు కదా, కొంచెం తగినంత కళ్ళుప్పు వేసుకొని పసుపు వేసుకొని పిసుక్కోవడం ద్వారా ఖచ్చితంగా దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే, ఇంకోటిది చేదుదనం అనేది ఉప్పుకి దానికి మొత్తం పిసికి బాగా నీళ్ళన్నీ పోగొట్టుకొని 2-3 వాటర్లతో కడుక్కొని నీట్గా పెట్టుకుంటే మనకి మంచిగా అంటే ఉంటుందండి. చేదు అనేది ఎక్కువగా చేదు ఉండకుండా నీట్గా ఉంటుంది. నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తానండి. యాక్చువల్గా చాలామంది దానిపైన పొక్కు అంతా తీస్తూ ఉంటారు. నేనైతే తీయను. పొక్కు తీసిన తర్వాత ఏముంటుందండి, లోపల ఏముండదు. కాబట్టి కాకరకాయ అంటేనే పైన భాగమే ఇంపార్టెంట్. దానిపైన అంత గరుకుగా అది ఇంకా ఫ్రై చేసుకుంటే ఆ గరుకుతనం ఇంకా బాగుంటుంది కదా చూడ్డానికి. చిన్నప్పుడు నేను బాగా ఇష్టంగా తినేదాన్ని అండి. మా ఫ్రెండ్స్ కూడా మాకు చిన్నప్పుడు ఈరోజు ఒక మాట చెప్పుకోవాలి. కాకరకాయ నాకు ఇష్టం అవ్వడానికి కారణం ఏంటంటే, నేను కస్తూరిబా స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నేను 6th క్లాస్ నుండి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకు కాకరకాయ అంటే కొన్ని మిగిలిపోయినాయి, దాని పొట్టు ఇవన్నీ మార్నింగ్ వాళ్ళు వంట చేసి పక్కన పెట్టేసిపోయేవాళ్ళు. మేము అప్పుడు చదువుకుంటా నైట్ కదా, మేమే ఫస్ట్ అంటే మేము మాతోనే స్టార్టింగ్ హాస్టల్, కాలేజ్ కూడా హాస్టలు కాబట్టి ఇంకా అంతా మేమే. ఇంకా మాకు వాచ్మెన్ ఉండేది, ఆమె పేరు గురువమ్మ. ఆమె మాకు ఈ కాకరకాయతో ఆ పొట్టుతో అక్కడక్కడ కొన్ని కాకరకాయ మిగిలిన దాంతో మాకు ఇలా ఫ్రై చేసి పెట్టేదండి. ఎంత బాగుండేదంటే అప్పటి నుంచి నేను కాకరకాయకి పిచ్చి ఫ్యాన్ అయ్యానండి. నిజంగా ఆమె ఎంత బాగా చేసేదంటే నేను ఇప్పుడు కూడా చేయలేకపోతున్నాను అంత నీట్గా. అసలు ప్రాసెస్ ఏం లేదు, ఐటమ్స్ ఏం ఉండవు. అయినా 4 మిరపకాయలు ఎల్లిపాయలు వేసేసి చక్క దంతేసి ఇంక దాంట్లో వేసి కలిపేసి బాగా ఆయిల్ మగ్గేంత వరకు తీసుకొస్తుందండి. నేనైతే చూశారు కదా, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. నేను చేసిందంటే నేను సెల్లో చూస్తున్నాను, అది బాడీలో ఎక్కువ ఆయిల్ పడింది, అది నేను గమనించుకోలేకపోయాను. ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు వేసుకోవాలండి, సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దానిలో వాటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి కళ్ళుప్పు కరగకపోవచ్చు. కాబట్టి సాల్ట్ వేసుకోవడం ఉత్తమం అని నేను అనుకుంటాను. చూసారా, ముక్కలు ఇలా ఏగుతున్నప్పుడే మనము ఇంకా పక్కన మిరపకాయలు తీసుకోవాలండి. చాలామంది
పొడి కారం వేసుకుంటారు. నేనైతే మిరపకాయలు వేయించుకొని చక్కగా చూసారు కదా, మిరపకాయలు తొడియాలు తీసుకొని చక్కగా మధ్యలోంచి చిన్న చిన్న ముక్కలు అంగుళం అంటారు కదా, అంటే కొంచెం ఇంచా అని దాన్ని తీసుకొని కట్ చేసుకొని మొత్తం విత్తనాలన్నీ బయటకు వచ్చేలాగా తీసుకొని ఇలా చక్కగా స్లిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ చుక్కేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మాకైతే మిక్సీ ఉందండి, కానీ నాట్ వర్కింగ్, అది పని చేయట్లేదు. ఎన్నిసార్లు బాగా చేయించినా కానీ అంటే ఓల్డ్ మిక్సీ అండి, పని చేయట్లేదు. ఎల్లిపాయలను అయితే ఖచ్చితంగా పొట్టు అయితే తీయాల్సిన అవసరం లేదు, ఇలానే పెట్టుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది మా అమ్మ పంపించిన రోల్ అండి. ఈ రోలు ఆ రోకలి మా అమ్మే పంపించారు. నేనైతే ఎప్పుడు ఏదైనా దంచుకోవాలన్నా ఏం చేయాలన్నా రోల్లోనే చేస్తాను, కానీ దోసపిండి కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా పర్వాలేదు, మా వారు మిక్సీ గిన్నెలు తీసుకొస్తా అన్నారు, అది ఎప్పుడనేది చెప్పలేను. ఇంకా చూసారు కదా, ఈ 2 కళ్ళుప్పు లైట్గా వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా, ఇలా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం దీని యొక్క ఫ్రై అవుతున్న కాకరకాయలు వేసుకోవడం వల్ల చాలా మంచి, అంటే అన్నీ ఫ్రెష్గా కదండి, అప్పుడే ఎల్లిపాయల కారం కొట్టాం. ఎల్లిపాయల కారం కొడుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది, కాబట్టి అది వేసుకొని బాగా మగ్గనిస్తే సిమ్లో పెట్టుకొని మినిమం ఒక 10 నిమిషాలు లేక 20 నిమిషాలు మగ్గనిస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఎంత బాగుంటుందంటే మీరు ముద్దకి అబ్బా అంటారు, అలా ఉంటుంది. అంటే అందరు వేసేంత గిసాలాలు నేను వేయలేను, నేను వేయను కూడా. మాకు ఎవరికి అంత ఇష్టం ఉండదు. ఏదైనా కూర బాగా ఉడకాలంటే సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే ఆటోమేటిక్గా నూనె అనేది పైకి తేలాడిద్దండి. అంతవరకు ఓపిక బట్టి ఉడికించుకోవడమే మన పని. తర్వాత చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో, చాలా బాగుంటుందండి. ముద్దకి ఇది ఫాలో అవ్వండి, ముద్దకి నా పేరు చెప్పుకుంటారు. అంటే మీకు వచ్చు, నేను కాదంటం లేదు, కానీ నా ప్రాసెస్ అయితే ఇది. ఇంకా ఎలా ఉందండి, ఇంక ఈరోజైతే కాకరకాయ అన్నం అండి, ఇంకేం చేయలేదు. పిల్లలైతే అసలు తినలేకపోతున్నారు. కాకరకాయ చేదు అని, అది చేదు అనే మాటే వస్తుంది కానీ అయ్యో బాగుంటుంది అని తినడానికి ఇష్టపడట్లేదు. అయితే ఈరోజు మా చిన్నోడికి నేను మోటివేషన్ చేశాను. చిన్నగా అయితే వెళ్ళి ఈరోజు క్యారీలో కొంచెం వేసుకొని వెళ్ళాడు, బాగుంటుంది నాన్న చిన్ను అని. ఫ్రెండ్, కాకరకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్